బ్రేకింగ్ న్యూస్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రోడ్ షోకి వర్షం అడ్డంకిగా మారింది. పిఠాపురంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం కాబోతోంది పవన్ కళ్యాణ్ రోడ్ షో. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలి వస్తున్నారు కార్యకర్తలు. చిత్రాడ గ్రామంలో గొడుగులు పైకప్పులతో ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మంగళగిరి నుంచి హెలికాప్టర్లో పిఠాపురానికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. మరోపక్క కాలుకి గాయంతో పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్క వర్షం, మరోపక్క గాయంతో పవన్ కళ్యాణ్ రోడ్ షో ఆలస్యంగా ప్రారంభమైంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, పిఠాపురంలో వెదర్ ఏ విధంగా ఉంది? భారీ వర్షం కురుస్తోందని తెలుస్తోంది. సో భారీ వర్షంలో కూడా ప్రచారం కొనసాగుతోందా? జనసేన టీడీపీ ప్రచారం? ఎస్ రోహిత్, మన ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోడ్ షో ఇవాళ పిఠాపురం నియోజకవర్గం తన పోటీ చేస్తున్న ప్రాంతంలో మొత్తం అన్ని షెడ్యూల్ పూర్తిగా ఈ రోజు అంతా ఇక్కడే పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ వర్షం అయితే పవన్ కళ్యాణ్ రోడ్ షోకి అయితే పూర్తిగా వర్షం ఆటంకం కలిగించని చెప్పాలి. ఈ రోజు 9 గంటలకే ఈ యొక్క రోడ్ షో ప్రారంభం కావాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు అలాగే మాజీ ఎమ్మెల్యే వర్మతో పాటు మనం బీజేపీ నాయకులు మొత్తం భారీ ఎత్తున అక్కడ పాల్గొంటారు. అలాగే కార్యకర్తలు ఇప్పటికే చేరుకున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో వర్షం ఒక్కసారిగా 9 గంటల నుంచి అలాగే వర్షం పడుతూనే ఉంది. ఒక్కసారిగా కారుమబ్బులతో కూడినటువంటి వాతావరణం ఒక్కసారిగా మారిపోయి వర్షం అంతా పడడంతో కార్యకర్తలు జన సైనికులు అందరూ కూడా వర్షంలోనే అక్కడికంతా కూడా చేరుకుంటున్న పరిస్థితి ఓ పక్కన ఉంటే, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి వర్షం ఆటంకం ఓ పక్క అయితే తనకు కూడా కాలికి చిన్న గాయం అవడంతో దానితో కూడా బాధపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడైతే ప్రస్తుతం ఆయన మనకు ప్రధానంగా చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఉన్నారు. మంగళగిరిలోనే తన కాలికి గాయం కావడంతో అక్కడే శస్త్రచికిత్స కూడా చేయించుకుని అక్కడి నుంచి అయితే బయలుదేరబోతున్నారు. అక్కడి నుంచి ఇప్పుడైతే ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా అక్కడ పిఠాపురం చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఈ రోజు జరగబోతున్నటువంటి భారీ ఈ వర్షంలో అయితే పాల్గొనబోతున్నారు మనం ప్రధానంగా చెప్పవచ్చు రోహిత్. ఇది ప్రధానంగా ఈ రోజు మనకి ఆయన షెడ్యూల్ చూసుకుంటే చిత్రాడ నుంచి ప్రారంభమవుతారు. చిత్రాడలో ప్రారంభమవుతే ఆయన రోడ్ షో, అలాగే పిఠాపురం చేరుకుంటారు. పిఠాపురం జగ్గే చెరువు వస్తుంది. పిఠాపురం జగ్గే చెరువు నుంచి పిఠాపురం టౌన్ అలాగే పిఠాపురంలో ఉన్నటువంటి సంత మార్కెట్ ఏదైతే ఉందో సంత నుంచి గొల్లప్రోలు వెళ్తారు. గొల్లప్రోలు టౌన్ మీదుగా చేబ్రోలు చేరుకుంటారు. చేబ్రోలు నుంచి ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి చూసుకుంటే దుర్గాడ గ్రామం చేరుకున్న తర్వాత మధ్యాహ్నం వరకు కూడా లంచ్ విరామం ప్రకటించారు. మధ్యాహ్నం నుంచి అక్కడ విరామం తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళీ తిరిగి 4 గంటల ప్రాంతానికి మళ్ళీ తన యొక్క రోడ్ షోను ప్రారంభిస్తారు. అలాగే అక్కడి నుంచి మూలపేట వెళ్తారు. మూలపేట, అమీనాబాద్, ఉప్పాడ, కొనుగోరం మీదుగా ఈ రోజు సాయంకాలంకి అయితే తన రోడ్ షో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు షెడ్యూల్ ఈ విధంగా ఉంది. కానీ తన అంతా కూడా పక్క వర్షంతోనూ పక్క కాలి గాయంతో ఇబ్బంది పడుతున్న పవన్ కళ్యాణ్ వర్షంలో కూడా ప్రచారం కొనసాగుతోందా? వర్షంలో కూడా ప్రచారం కొనసాగుతుంది. ఇప్పటికే వర్షం కొద్దిగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ ఇంకా వర్షం అక్కడంతా అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వర్షంలోనే ఒక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో హెలికాప్టర్ ద్వారా పిఠాపురం మరికొద్దిసేపట్లో చేరుకుంటారు. చేరుకుని వర్షంలోనే ప్రచారం కూడా ప్రారంభించబోతారు. ఎందుకంటే ఇప్పటికే సమయం లేదు, ఒకరోజు మాత్రమే సమయం ఉంది. ప్రచారాలన్నీ కూడా రేపటితో ముగిని ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు భారీగా పిఠాపురం నియోజకవర్గం పైన దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ ఈ రోడ్ షో పూర్తిగా పిఠాపురం నియోజకవర్గంలో ఈ రోజు సాయంత్రం వరకు గడపాలని నిర్ణయించుకున్నారు. కానీ వర్షంతోనే పాల్గొనే అవకాశం కూడా క్లియర్ కట్ కనబడుతున్నాయి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇప్పటికే జన సైనికులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు మొత్తం అందరూ కూడా కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్న నేపథ్యంలోనే అక్కడ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అందరూ పాల్గొనే అవకాశం ఉందని చెప్పాలి రోహిత్. అక్కడ ముఖ్యంగా మరొక చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి యూనిక్ బైక్స్ అని ఒక ప్రత్యేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం గత కొన్నాళ్ళ నుంచి కూడా పిఠాపురంలోనే సింగిల్ వీల్స్ ఉన్నటువంటి యువకులు హల్చల్ చేస్తూ ప్రధానంగా అందరినీ కూడా సూపర్ను ఆకర్షించే విధంగా వీల్స్ తో అక్కడ కూడా ప్రచారాలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి రోహిత్. రాడి ప్రకాష్, పిఠాపురంలో భారీగా వర్షం కురుస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ రోడ్ షోకి వర్షం అడ్డంకిగా మారింది. ఆలస్యంగా ప్రారంభం కాబోతోంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రోడ్ షో. ఒక్కసారిగా అక్కడ వాతావరణం మారిపోయింది. వర్షం కారణంగా ఇప్పటికే ప్రారంభం కావాల్సిన రోడ్ షో ఇంకా ప్రారంభం కాలేదు. అయితే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కార్యకర్తలు తరలి వస్తున్నారు. చిత్రాడ గ్రామంలో వర్షంలో తడవకుండా గొడుగులు పైకప్పులతో ఏర్పాట్లు చేసుకుని కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. మంగళగిరి నుంచి హెలికాప్టర్లో పిఠాపురానికి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. మరోపక్క కాలుకి గాయంతో పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్క వర్షం, మరోపక్క కాలికి గాయం కారణంగా పవన్ కళ్యాణ్ రోడ్ షో ఆలస్యంగా ప్రారంభం కాబోతోంది.
చిత్రానికి జనసంద్రం సముద్రం